ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బెంగళూరు ఐటీ స్టార్టప్ కంపెనీ 1 డేలోనే 40% మంది వాళ్ళని లే ఆఫ్ ఫైర్ చేసేసిందంట. దీనికి గల కారణాలు ఏంటి అంటే 1 డేలో అంత పర్సంటేజ్ తీసేయడం అంటే? ఇప్పుడు మనం మెయిన్గా లే ఆఫ్ గురించి మాట్లాడుకుంటే ఏఐ కాకుండా ఎందుకు లే ఆఫ్ తీస్తున్నారంటే, ఇప్పుడు కంపెనీస్ ఏంటి, కొత్త స్టార్టప్ కంపెనీస్ అయితే వాళ్ళ ఇన్వెస్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఇన్వెస్టర్ నుంచి ఫండ్స్ రావాలి. ఒకవేళ మీకు ఇన్వెస్టర్స్ నుంచి ఫండ్స్ ఆగిపోయినా, లేకపోతే మీరు ఏదైతే ప్రోడక్ట్ డెవలప్ చేసినారో దానికి సేల్స్ సరిగ్గా లేకపోయినా, ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో దానికి రెస్పాన్స్ సరిగ్గా లేకపోయినా, మీకు ఇన్వెస్టర్ నుంచి ఫండ్స్ ఆగిపోయినా కానీ వీళ్ళకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి స్టార్టప్కి? ఎంప్లాయీస్. సో అది ఒక మెయిన్ రీజన్ మనకి ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం. మెయిన్గా స్టార్టప్ కంపెనీస్ ఫండింగ్ దగ్గరనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు స్టార్టప్ కదా, స్టార్టింగ్లో ఎక్కువ శాలరీస్ ఇచ్చి హైర్ చేసుకుంటా ఉంటారు. ఒక్కసారి ఫండ్స్ రానప్పుడు ఏంటి, వీళ్ళు ఇప్పుడు 40% తీసేసినారు. అండ్ ఒక్క ఎంప్లాయీ శాలరీ వచ్చి 92 lakhs per annum. కామెంట్స్ లో పెడుతున్నారు చాలా మంది. ఏదైతే ట్విట్టర్ వచ్చిందో దాని కామెంట్స్, ఒక్కొక్క ఎంప్లాయీకి 90,000 శాలరీ ఉందండి. అవును. ఇంకోటి మనం దాంట్లో చూసుకున్నట్టయితే, ఆ ఎంప్లాయీస్ లో ఒక ఎంప్లాయీ ఇంకో 1 week లో ఫాదర్ అవ్వబోతున్నారు. ఇంకొక ఎంప్లాయీ మెటర్నిటీ లీవ్ కి వెళ్ళబోతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 92 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. పాపనో బాబు వస్తుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తర్వాత మా పాప బాబు ఫ్యూచర్, అవన్నీ వాళ్ళ క్యాల్కులేషన్ ఉంటారు. సడన్ గా అట్లా లే ఆఫ్ చేస్తే వాళ్ళు ఎంత ఎమోషనల్ కి, డిప్రెషన్ కి వెళ్ళి ఉండాలి. అంటే ఒక ఎంప్లాయీ కూడా అంత హై శాలరీ ఇస్తున్నారు కంపెనీ అంటే ఇమీడియట్లీ వెళ్ళడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించకుండా, ఇప్పుడు 1 lakh శాలరీ ఇస్తున్నారు, 90,000 శాలరీ ఇస్తున్నారు అంటే ఎటు ఆలోచించకుండా, వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బంది కదా. సో అందుకనే మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, మీరు ఏ కంపెనీకి వెళ్తున్నారు, ఆ కంపెనీ క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్లో ఉన్నారు, రివ్యూస్ ఏంటి, కంపెనీస్ రివ్యూస్ ఏంటి. మనకి కంపెనీ రివ్యూస్లో చూస్తే ఎంప్లాయీస్ రివ్యూస్ కూడా ఉంటాయి, అంటే ఎంప్లాయీస్ పెట్టినవి కూడా. సో అవి చూసుకుంటే మీరు కంపెనీ ఎంప్లాయీస్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో అది కూడా తెలుసుకోవచ్చు. సో బిఫోర్ మీరు ఏదైనా న్యూ స్టెప్ తీసుకున్నప్పుడు, లేకపోతే మీరు వేరే ఆపర్చునిటీ కోసం చూసినప్పుడు తప్పకుండా మీరు కంపెనీ గురించి రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ అన్ని కూడా ఇలానే ఎంప్లాయీస్ అందరినీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయని టాక్ నడుస్తుంది. నిజమే అంటారా? అంటే స్టార్టప్స్ ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాయంటే, మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఫండింగ్ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు 10 ఇంజనీర్స్ ని తీసేసినారు అనుకోండి, అంటే ఒక్కరికి 92 lakhs, అంటే 1 year కి వాళ్ళకి 9 crores. ఇప్పుడు వీళ్ళని తీసేస్తే వాళ్ళకి 9 crores మిగిలినట్టే కదా. సో మనకి అక్కడ వాళ్ళకి కంపెనీస్ కి ఫండింగ్ రావట్లేదు ఇన్వెస్టర్ నుంచి, వీళ్ళు డెవలప్ చేసుకున్న ప్రోడక్ట్ సేల్ అవ్వట్లేదు. సో కంప్లీట్ స్టార్టప్ లాస్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ మెయిన్ ఎక్స్పెన్సివ్ మెయిన్ గా వాళ్ళు ఎంప్లాయీస్ మీద పెట్టారు బడ్జెట్ మొత్తం. సో ఇప్పుడు వీళ్ళని తీస్తే గానీ వీళ్ళకి ఆ మొత్తం సెట్ అవ్వదు. సో అందుకని స్టార్టప్స్ మెయిన్ గా ఫస్ట్ లే ఆఫ్ తీసేస్తుంది. అంటే ఇంత శాలరీ మళ్ళీ వేరే కంపెనీ కూడా ఇవ్వాలిగా వీళ్ళకి. ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చేసారో 40%, మీరు అన్నారు అందులో ఫాదర్ అవ్వబోతున్నారు, ఒక మెటర్నిటీకి లీవ్కి వెళ్ళబోతుంది, ఇంకా చాలా ఉంటాయి. 90,000 శాలరీ అంటే దాన్ని బట్టి వాళ్ళు క్యాల్కులేషన్స్ వేసుకుంటారు. రెంట్ అని, హౌస్ అని, ఈఎంఐ అని చాలానే ఉంటాయి కదా. మరి ఇంత శాలరీ మళ్ళీ వేరే కంపెనీ వీళ్ళకి ఇస్తుందా అంటే అది డౌటే. మళ్ళీ అది డౌటే. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మార్కెట్లో చూసుకుంటే కొన్నిసార్లు జాబ్ రాక 1 lakh ఉన్న వాళ్ళు 50,000కి జాబ్కి వచ్చేది కూడా ఉన్నాయి. మనం చాలా కేసెస్ చూసాం కూడా. వేరే జాబ్ ఆపర్చునిటీ లేదు అంటే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేరు. సో అందుకనే చాలా మంది ఉన్న శాలరీ కన్నా తక్కువ శాలరీ కూడా, ఆపర్చునిటీ లేక తక్కువ శాలరీస్ కూడా వర్క్ చేస్తున్నారు. అంటే ప్రెసెంట్ ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే ఐటీ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే? ప్రెసెంట్ అయితే అంత బూమ్ లేదండి, కొంచెం డౌనే ఉంది. ఈ ఏఐ వల్ల కూడా మాక్సిమం 50% డౌనే ఉంది. అండ్ మనం చూసుకుంటే 55% స్టార్టప్ కంపెనీస్ లే ఆఫ్ కారణం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ రాకపోవడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్లనే వీళ్ళు లే ఆఫ్స్ అనేది జరుగుతుంది స్టార్టప్ కంపెనీస్. మరొక విషయం ఏంటంటే, ఈ లే ఆఫ్స్ కి ముఖ్య కారణం కనుక మనం వెనక్కి వెళ్ళి చూస్తే, ఎక్కువ శాలరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఫస్ట్ లైన్ లో ఉంటున్నారు అనేది ఒక చాట్ నడుస్తుంది. అవును. అది ఇప్పుడు మనం వీళ్ళు ఏం చేస్తారంటే, మంచి గ్రోత్ ఉంది స్టార్టప్, అప్పుడు తొందరగా హైర్ చేసుకోవాలి, వాళ్ళకి ఎక్కువ క్లయింట్స్ ఉంటారు, తొందరగా హైర్ చేసుకోవాలంటే ఎక్కువ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటా ఉంటారు. ఒక
10-20 రూపీస్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా పెట్టైనా హైర్ చేసుకుంటున్నారు. కానీ వన్స్ ఆ ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోని, వీళ్ళకి అంత ప్రాజెక్ట్ రాకపోతే వీళ్ళకి ఏం ఆప్షన్ ఉంది? Yes. వీళ్ళని ఎంప్లాయీని తీయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో అందుకనే వాళ్ళు మెయిన్ గా స్టార్ట్అప్ ప్రాబ్లమ్స్ ఇదే అవుతుంది. Yes. అంటే ఐటీ సెక్టార్స్ లో మామూలుగా చూసుకుంటే ఇప్పుడు సైకలాజికల్ గా మాట్లాడుకుంటే కొన్ని స్కూల్స్ లో కూడా పిల్లలకి సైకలాజికల్ క్లాసెస్ చెప్పాలి, ఉండాలి, పిల్లలకి అన్ని తెలియాలి అంటా ఉంటారు. మరి కమింగ్ టు ఐటీ సెక్టార్స్ కి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయనుకోండి, సమస్యలు ఏమన్నా ఉన్నాయనుకోండి, మరి మీకు సైకలాజికల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్లాసెస్ తీసుకోవడానికి ఎవరైనా మెంటర్స్ ఉంటారా ఐటీ సెక్టార్స్ లో? ఇప్పుడు మేము ఇచ్చేది ట్రైనింగ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైన్ లో కూడా మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అవి కూడా ఉంటాయి. అంటే మీకు ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, మీరు టైం మేనేజ్ ఎలా చేసుకోవాలి అన్ని మేము ట్రైనింగ్ ఇస్తా ఉంటాం. సో దాని వల్ల వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మామూలుగా చాలా మంది అంటూ ఉంటారు ఐటీ సెక్టార్ లో టార్గెట్స్ పెట్టి తీసేస్తారు, అంటే వాళ్ళని తీయలేక డైరెక్ట్ గా టార్గెట్స్ పెడతారు. ఐటీ సెక్టర్ కాదు, ఏ కంపెనీ అయినా చూడండి, ఎక్కువ పని చేయిస్తున్నారు అంటే అరే నిన్ను తీసేయడానికి ప్లాన్ లో ఉన్నారు, నీకు టార్గెట్ పెట్టారు, నువ్వు ఇది చేయలేకపోతే నేను తీసేస్తారు అని అంటా ఉంటారు కదా. మరి కమింగ్ టు సాఫ్ట్వేర్ లో కూడా ఇలానే ఉంటుందా? టార్గెట్స్ అంటారు కదా. ఖచ్చితంగా అండి. అంటే మనం అన్ని సెక్టార్ లో ప్రెషర్ అనేది ఉంటది, కాకపోతే ఐటీ సెక్టార్ లో ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటది. సో డెడ్ లైన్ ఉంటుంది, మీరు చేయాల్సింది. ఇప్పుడు ఆ ఎంప్లాయీ మీద టార్గెట్ ఉన్నాను అనుకోండి, దానిపైన ఖచ్చితంగా ఇంకెక్కువ ప్రెషర్ పెడతారు. అంటే ప్రెషర్ తట్టుకోకుండా వెళ్ళిపోతారు కదా అని అట్లాంటివి ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తారు. సాఫ్ట్వేర్ అనగానే లైఫ్ బిందాస్ ఉంటుంది, చక్కగా మంచి అద్దాల మేడలో ఉంటాడు, మంచి శాలరీ ఉంటుంది, వీకెండ్ పార్టీస్ ఉంటాయి, ఓన్లీ 5 days వర్క్ చేయాలంటారు. కానీ ఆ 5 days వాళ్ళకి ఉండే వర్క్ కూడా అంత హెక్టిక్ ఉంటుంది కదా. చాలా ఉంటుంది. అంటే మనం అన్నిటికన్నా కంపేర్ చేసుకుంటే సాఫ్ట్వేర్ కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడున్న డేస్ లో సాఫ్ట్వేర్ కి చాలా ప్రెషర్. ఆ ప్రెషర్ తట్టుకోలేక కూడా చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, వర్క్ ప్రొఫెషనల్ బ్యాలెన్స్ చేయకుండా డిప్రెషన్ కి వెళ్ళిపోవడం, లేకపోతే జాబ్ క్విట్ చేయడం, ఇలాంటి చాలా కేసెస్ అవుతున్నాయి. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఎంప్లాయీస్ అందరికి ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఎవరైతే పెడుతున్నారో మరి అది కనుక వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు అంటే వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు స్టార్ట్అప్ కంపెనీస్? ఇప్పుడు అన్ని స్టార్ట్అప్స్ లే ఆఫ్ చేసేయని కాదు. ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఇవాళ స్టార్ట్ చేసి 1-2 years లో చాలా హైట్స్కి వెళ్ళినవి కూడా ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే స్టార్ట్అప్ కి అప్లై చేసిన వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి తెలుసుకొని వాళ్ళ సర్వీస్ కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యూచర్ నేను దానికి యాడ్ అయితే ఎలా వాల్యూ ఉంటుంది, నాకేం బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసుకొని స్టార్ట్అప్ కంపెనీ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ అవ్వకుండా ఉంటాం. ఎమర్జెన్సీ సడన్ గా ఇట్లా ఏమైనా లే ఆఫ్లు జరిగితే ఇబ్బంది పడకుండా ఉంటాం. థ్యాంక్ యూ.